అధికారులు ఆంక్షలు పెట్టినా లెక్క చేయని ఓ మహిళ దేవాదాయ శాఖ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించడం గ్రామంలో ఘర్షణ వాతావరణానికి దారితీసింది. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులప్పలపాడు మండలం ఉప్పుగూడూరు గ్రామంలో గ్రామస్తులందరూ దేవాదాయ శాఖకు చెందిన పసుపు కుంకుమ రేవుకు సంబంధించిన స్థలాన్ని స్థానిక కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ మహిళ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలకు ఉపక్రమించడంతో దేవాదాయ శాఖ అధికారులు అక్కడ చేరుకొని ఆక్రమణలు తొలగించి ఆ స్థలాన్ని స్థానికుల వినియోగంలోనికి అప్పచెప్పారు. అయితే సదరు మహిళ అధికారుల ఆంక్షలు లెక్క చేయకుండా మరోసారి ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా స్థానికులు తీవ్ర స్థాయిలో నిరసన దిగారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలనే దేవాదాయ భూమి గురికాకుండా ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనతో ఉప్పుగూడూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న దేవాదాయ మరియు పోలీసులు అక్కడకు చేరుకొని ఆక్రమణలు తొలగించి గేటు ఏర్పాటు చేసి తాళాలు వేశారు. ఈ స్థలం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోనిదని అవసరం ఉన్నవారు పంచాయతీ కార్యాలయంలో చెప్పి కేవలం షామియానాతో మాత్రమే కార్యక్రమాలు చేసుకోవాలని ఏ విధమైన శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని తెలిపారు. అడిగి వెళ్దాం అనుకున్నారు భర్త గారు ఇంకోటి కోసుకోండి. పరిరక్షించండి.
పరిరక్షించండి. దేవాదాయ భూమిని కాపాడండి. దేవాదాయ భూమిని కాపాడండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించండి. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించండి. దేవాదాయ భూమిని కాపాడండి. దేవాదాయ భూమిని కాపాడండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించండి. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించండి. దేవాదాయ భూమిని కాపాడండి. దేవాదాయ భూమిని కాపాడండి. కాపాడండి కాపాడండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. కాపాడండి కాపాడండి. హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించండి. కాపాడండి కాపాడండి. దేవాదాయ భూమిని కాపాడండి.